గ్రామ వార్డు సచివాలయాల పేర్లను మార్చడం చాలా బాధాకరమని మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముందుకు తెచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థను నీరుగార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అడుగు ముందుకేసి గ్రామ సచివాలయాన్ని స్వర్గగ్రామ అని వార్డు సచివాలయాన్ని స్వర్ణ వార్డుగా మార్పు చేస్తారని, గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ప్రజలకు అన్ని విధాల పరిపాలన అందుబాటులో ఉండేదని, 11 నుంచి 13 రకాల డిపార్ట్మెంట్లను సచివాలయ వ్యవస్థలోనే ఉద్యోగులుగా నియమిస్తూ ఒకేసారి ఒకే నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1,40,000 నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. 2,50,000 వాలంటీర్లను ఒకేసారి నియమించడం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని అన్నారు. ఉద్యోగస్తులను నియమించడం, మరి అదే కాకుండా వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున ప్రతి గ్రామంలో కూడా దాదాపు 2,50,000 మందిని నియమించడం, ప్రతి ఒక్కరికి కుటుంబం దగ్గరికి పోయి వారు ఏది సమస్య ఉన్నా కూడా, వారికి ఏది కావాలన్నా కూడా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా వాళ్ళకు చేయడం జరిగింది. మరి ఈనాడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ పూర్తిగా నీరుగారిపోయే పరిస్థితి వచ్చింది. సచివాలయంలో గతంలో ఎప్పుడు కూడా కలకలలాడుతా ప్రజలందరూ కూడా వారి వారి అవసరాల కోసం సచివాలయ వ్యవస్థకు వచ్చేవారు. కానీ ఈనాడు వెలవెలపోతున్నాయి. అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను కూడా ఇతర డిపార్ట్మెంట్లకు వాళ్ళని డైవర్సేషన్ చేయడం, సచివాలయం అనేది కేవలం నిరుపయోగంగా వచ్చే రోజుల్లో నిరుపయోగంగా ఉండే పరిస్థితి కనపడతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ సచివాలయ వ్యవస్థకు సంబంధించి భూముల రిజిస్ట్రేషన్లు కానీ, బస్సు టికెట్లు కానీ, రైలు టికెట్లు కానీ, ఫ్లైట్ టికెట్లు కానీ మన గ్రామం నుంచే మనం ఇక్కడి నుంచే బుక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆర్బీకేల ద్వారా, గతంలో ఆర్బీకేల ద్వారా రైతులకు సంబంధించి అనేక సూచనలు, సలహాలు, ఎరువులు కొనుగోలు చేయడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఇన్పుట్ సబ్సిడీ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి కుటుంబానికి దగ్గరికి పోయి అక్కడ వారికి షుగర్ ఉందా, బీపీ ఉందా,